ప్రభునామమునకు ఘనత కలుగును గాక. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వాక్యం మనం చదువుకుంటున్నాము. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినముల్లోగా దానిని లేపుదని వారితో చెప్పెను. ఈ సందర్భం మనం గమనించినప్పుడు యూదుల పస్కా పండుగకు మునుపు యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళుచున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ గొర్రెలను అమ్మేవాళ్ళు, పశువులను అమ్మేవాళ్ళు, రూకలు అమ్మేవాళ్ళు, పావురములు అమ్మేవాళ్ళు వాళ్ళు వ్యాపారం చేస్తున్నట్టు గమనిస్తున్నాం. ఆయన తాళ్లతో కొరడా చేసి వాటన్నిటినీ కొట్టి తోలి వేసినట్టుగా మనం చూస్తున్నాం. రూకలు మార్చేవారి యొక్క బలను పడగొట్టేసి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మీరు చేయకూడదని చెప్తున్నట్టు గమనిస్తున్నాం. ఆ తర్వాత వారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దీన్ని చేసేదానికి ఈ సందర్భానికి మేము ఏం తెలుసుకోవాలి అని అడిగినప్పుడు మరి ఆయన చెప్తున్నాడు, మీరు ఈ దేవాలయమును పడగొట్టిన ఎడల నేను దీన్ని 3 దినముల్లో లేపుతాను అన్నాడు. శిష్యులు మరి ఆయన తన తండ్రి ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే వాక్యము లేఖనాల్లో ఉన్నవి గుర్తు చేసుకొని దేవుని మహింపరిచారు. అంత మట్టికే కాదు, యూతులు శాస్త్రులు వాళ్ళు అడుగుతున్నారు, సొలొమోను ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టినే నువ్వు ఎట్లా ఇది 3 దినంలో కడతావు అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట వాళ్ళు గ్రహించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆ దేవాలయాన్ని గురించి చెప్పలేదు, తన దేహం అనే దేవాలయం గురించి ఆయన చెప్పారని వాళ్ళు గ్రహించలేకపోయారు. మనకైతే దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు, మన దేహమే దేవునికి దేవాలయం అని చెప్పి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యాల్లో మనం గమనించినప్పుడు, మీ దేహము నాకు ఆలయమై ఉన్నదనియు దేవుని పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా, ఎవరైనాను నా ఆలయమును పాడు చేసినట్ల నేనును వారిని పాడు చేస్తానని యేసు ప్రభు చెప్పినటువంటి మాట మనం గమనిస్తున్నాం. అందును బట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ దేహము ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చినట్టుగా మాట మనం గమనిస్తున్నాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వరకు మనం చూస్తే, మునుపు మీకున్న అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి మీరు జీవించిన ప్రకారం ఇప్పుడు కూడా జీవించకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక దేహాన్ని అనుగ్రహించున్నాడు. ఆ దేహం అనే దేవాలయంలో పరిశుద్ధాత్మ నివసిస్తాడని, ఆ పరిశుద్ధాత్మకు నిలయంగా దేహం ఉండాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనకు హెచ్చరిక ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనా మనం దీని గురించి ఆలోచన చేశామా? మన దేహము మన ఇష్టము, మన ఇష్ట ప్రకారంగా జీవిస్తామని మనం అనుకుంటే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనం వెళ్ళేది నిత్య నరకాగ్ని, కానీ దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేం. కాబట్టి యేసు ప్రభు మరణించాడు, తిరిగి 3వ దినమందు పునరుత్థానుడై లేచాడు. ఆ దేవాలయాన్ని తిరిగి లేపే శక్తి ఆయనకు ఉంటుంది. ఆయనందు విశ్వాసం ఉంచి పరిశుద్ధ జీవితం జీవించేవారు కూడా మరణించినను తిరిగి లేస్తారని మనం నమ్ముతున్నాం. అందును బట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేవాలయాన్ని ఎంతో పరిశుద్ధంగా కాపాడి సంరక్షించుకోవాలి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారమని మీరు ఎరుగుదురు కదా అని పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో అడుగుతున్నారు. కనుక మనం కూడా ఆ పరిశుద్ధ రక్తం చేత కడగబడిన వారమై శుద్ధీకరించబడిన వారమై దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలని ప్రభు హెచ్చరికిస్తున్నాడు. ఇలాంటి ఆత్మీయ అనుభవం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ దేహం అనే దేవాలయం ఎంతో జాగ్రత్తగా దేవుని కొరకు కాపాడుకొని జీవించాలని మనకు హెచ్చరికిస్తున్నాడు. అలాంటి ధన్యత మనం కూడా కలిగి ఉండినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ దేహం అనే దేవాలయమును ఎంతో పరిశుద్ధంగా కాపాడుకొనుటకు మీరు హెచ్చరించి ఉన్నారు. పరిశుద్ధుడా, అటువంటి జీవితం మాకున్న దయచేయమని మేము కూడా నా తండ్రి నీకు ఇష్టానుసారంగా జీవించి నీ రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.